దుబాయ్లో ఆలయ నిర్మాణం అన్నటువంటిది పూర్తయింది. ప్రస్తుతం ఆలయాన్ని 14వ తారీఖు నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఒక ముస్లిం కంట్రీలో, అరబ్ కంట్రీలో అన్య మతాలకి అవకాశం లేదు. చర్చిలు కానీ ఆలయాలు కానీ నరేంద్ర మోడీతో ఉన్న సాన్నిహిత్యం మూలంగా అక్కడ గుడికి స్థలం కేటాయించారు. ఇప్పుడు అక్కడ స్వామినారాయణ టెంపుల్ నిర్మాణం పూర్తయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ సంస్థ నిర్మిస్తున్న హిందూ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 13, 14 తేదీలో ఆయన దుబాయ్లో పర్యటిస్తారు. 13 అబుదాబిలోని షేక్ జాయద్ స్టేడియంలో హలో మోడీ సభ జరగబోతుంది. ఆ నగర శివార్లో కొండ మీద 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ ఆలయాన్ని ఈ నెల 14న ఆయన ప్రారంభిస్తారు. పర్యటన మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హిందూ ఆలయ ప్రారంభోత్సవంలో దుబాయ్లో 150 భారతీయ సంఘాలు పంచుకుంటాయి. ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు వారి సతీమణులు ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 22 శంకుస్థాపన జరిగింది. దాదాపు 2000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 పాలరాతి స్తంభాలను కళాత్మకంగా సిద్ధం చేశారు. మోడీ సభకు రాదలిచ్చే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ కూడా తెరిచారు. 400 మంది స్థానిక భారతీయ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.